ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. ఉన్ననాడు కొద్ది కొద్ది పోగు చెయ్యి, లేనినాడు అది నిన్ను ఆదుకొనురా. ఉన్ననాడు కొద్ది కొద్ది పొగ్గు చేయి, లేనినాడు అది నిన్ను ఆదుకొనురా. ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ రాజు. వెల్కమ్ టు సనాతన్ ఛానల్. నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. ఇంకా నేను చేస్తున్న వీడియోలకు మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ముందుకు ఈ సనాతన్ ఛానల్ని తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం అనేది కల్పించిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు మొదటిసారిగా మన సనాతన్ ఛానల్ను చూస్తున్నట్లయితే ముందుగా మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. ఈరోజు నేను పాడిన ఈ ధనమే అన్నిటికీ మూలం అనే పాట పాత సినిమాలోని పాట. మీరు పాత సినిమాలు చూస్తూ ఉంటే మీకు ఈ పాట అనేది తెలుస్తూ ఉంటుంది. మీరు కనుక పాత సినిమాలు ఇష్టపడుతూ ఉంటే మీరు ఏ సినిమాలు ఇష్టపడతారన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నేను పాడిన ఈ ధనమేరా అన్నిటికీ మూలం అనే ఈ పాట నా గొంతు మీకు నచ్చితే చాలా బాగుందని లేదా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు పొదుపు చేస్తే అది మనల్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని కాపాడుతుందన్న విషయం ఈ ఒక్క పాటలో చాలా బాగా వివరించారు మన పాత సినిమాలో. ఈ సినిమా ఏ సినిమాదో కూడా నాకు పేరు తెలియదు, కానీ నేను చిన్నప్పుడు సినిమాలో చూశాను. మీరు కనుక ఈ పాట చూసి ఉంటే మీకు ఈ సినిమాలో ఉన్న ఈ పాట భావం అనేది పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. మనము డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఎందుకనంటే మనము ఖర్చు పెట్టేటువంటి ఒక్కొక్క రూపాయి మనల్ని ఆపదలో నుంచి తీసుకురావడానికి మంచి అవకాశం అనేది కల్పించింది అవుతూ ఉంటుంది. అందుకే డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెము జాగ్రత్తగా పొదుపు చేయండి. మన భార్య పిల్లల కోసము, భవిష్యత్తు కోసం పొదుపు చేయండి. అవి మనకు ముందు ఎన్నో కష్టాల నుంచి బయటికి తీసుకొని వచ్చే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఈ రోజులలో ఒక్క రూపాయి ఎవరినైనా అడుగుదామనంటే ఎవరు కూడా ముఖం కూడా చూపించట్లేదు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెట్టాలని చూస్తున్నారు. అలాంటి సమయంలో మన కష్టం మనకే ఉంటుంది. మన కష్టం అనేది మనతో పాటు ఉంటుంది. మనం కష్టపడ్డ డబ్బులు మనకు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వెనక ముందు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. మన భార్య పిల్లల్ని మనం కాపాడుకుందాం. అలాగే డబ్బులను మనం ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా డబ్బులను సంపాదించుకోండి. నిజాయితీగా డబ్బు సంపాదించుకున్న డబ్బులు కొద్దిగా మీరు దాచుకుంటే రేపు ఆపద సమయంలో మిమ్మల్ని కాపాడడానికి అది ఒక అవకాశాన్ని కల్పించింది అవుతుంది. అలాగే మీరు ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బ్రతకండి. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. మనం కష్టపడ్డా కూడా ఆ కష్టం అనేది మన భార్య పిల్లలకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ భావం అనేది చాలా బాగుంటుంది. ఈ ఒక్క పాటలో ఇంత అర్థం అనేది ఉంది. మీరు కనుక ఈ పాటను నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అలాగే మీరు పాత పాటలను ఇష్టపడతా ఉంటే ఏ పాటలు అంటే మీకు ఇష్టము అనే విషయం నాకు కామెంట్ చేయండి. అలాగే మన సనాతన్ ఛానల్ నేను ప్రారంభించిన మన సనాతన్ ఛానల్ను నాకు ప్రోత్సాహాన్ని కలిగించండి. అలాగే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు తెలుసుకోవడానికి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి. మీరు మన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.